It says here that it came about that when Jesus had finished giving instructions to his 12 disciples, and that's what we studied in our last couple of sessions. మన గత అధ్యయనముల్లో దీన్ని చూసాము. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత ఆయన వారికి కొన్ని విషయాలను ఆజ్ఞాపించినట్లుగా మనం చూసాం. He departed from there to teach and preach in their cities. You see something of that tireless nature with which Jesus served during those 3.5 years ministry. తర్వాత వారి పట్టణముల్లో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల్లో విశ్రాంతి లేకుండా ఏ విధంగా ఆయన దేవుని యొక్క సేవ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. Never took a vacation. He was constantly on the go with this burden to complete the ministry the Father had given him. ఆయన ఎక్కడ సెలవులు తీసుకోలేదు, విరామాన్ని తీసుకోలేదు. తండ్రి ఏదైతే అప్పగించాడో ఆ పనిని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. To complete on this earth. ఈ భూమి మీద తనకు అప్పగించిన పనిని నెరవేరుస్తూ ఉన్నాడు. And every true servant of God will have that same passion. Jesus taught us by his life to be tireless in our service for God. దేవుని యొక్క ప్రతి నిజమైన సేవకుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని ఈ విధంగా వెంబడిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు. విశ్రాంతి లేకుండా దేవుని యొక్క సేవను చేసే విషయంలో. It says he went about teaching and preaching in all the cities. తర్వాత ఆయన అన్ని పట్టణముల్లోకి బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. Then we read when John the Baptist was in prison and he heard about the works of Christ, he sent word through his disciples and said to Christ, "Are you the expected one, or shall we look for someone else?" ఆ తర్వాత మనం చూస్తాము, క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాల్లో విని, రాబోవాడవ నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన అని ఆయన్ను అడుగుటకు తన శిష్యులను పంపెను. Now this is interesting because later on Jesus says that John the Baptist is the greatest man born of women and the greatest prophet ever up until that time. ఇదెంత ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం యోహాను గురించి ఈ విధంగా చెప్పారు, స్త్రీలు కన్యవారిలో ఎంతో గొప్పవాడు బాప్తిజం యోహాను అని. అప్పటి వరకు ఉన్న ప్రవక్తల్లో అతి గొప్పవాడు బాప్తిజం యోహాను అని. And yet this man who was the greatest prophet had doubts about the Christ, whether Jesus was the Messiah, even though he had seen those supernatural signs. ఇంత గొప్ప ప్రవక్తకు కూడా యేసే మెస్సయ్యగా ఉన్నాడా లేదా అని అనుమానం వచ్చింది. ఎన్నో మానవాతీతమైన అద్భుతాలను కూడా బాప్తిజం యోహాను చూశాడు. At Jesus' baptism, the dove coming down, the voice from heaven, and the sense in his own spirit that this was the Lamb of God who would take away the sins of the world. యేసు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు పరలోకం నుండి పౌరం దిగిరావటం చూశాడు. పరలోకం నుండి స్వరాన్ని విన్నాడు. తన ఆత్మలో కూడా ఒప్పుదల కలిగి ఉండి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. So why did this doubt come into John's mind? First of all, remember that he was under the old covenant. ఎందుకు యోహాను మనసులోకి అనుమానం వచ్చింది? మొట్టమొదట మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయన పాత నిబంధనలో ఉన్నాడు. We cannot compare ourselves with him because in the new covenant we have the Holy Spirit and we have many privileges which people under the old covenant just didn't have. మనం క్రొత్త నిబంధనలో ఉన్నాము. మనం వాళ్ళతో పోల్చుకోకూడదు. ఎందుకంటే మనకున్న అనేక ధన్యతలు వాళ్ళకి లేవు. మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. So we're not here to compare ourselves with him. But the reason is that when John was in prison, he expected Jesus to be able to deliver him. He expected God to deliver him from prison. మనం ఆయనతో పోల్చుకోకూడదు. అయితే ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన్ని విడిపిస్తాడేమో, దేవుడు ఆయన్ని విడిపిస్తాడేమో అని ఆయన ఆశించాడు. Because he had faithfully fulfilled his ministry. Why was God allowing him to be in prison? ఎందుకంటే ఆయన ఎంతో నమ్మకంగా తన పరిచర్యను చేశాడు. మరి దేవుడు ఎందుకు అతన్ని చెరసాలలో ఉంచడానికి అనుమతించాడు? Now Paul never had that type of question when Paul was in prison. Peter didn't have that type of question when he was in prison, not because they were better than John the Baptist. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు అలాంటి ప్రశ్న రాలేదు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రశ్న రాలేదు. ఎందుకంటే వాళ్ళు బాప్తిజం యోహాను కంటే గొప్పవాళ్ళని కాదు, but because they had the Holy Spirit. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కాబట్టి. And that's why we must never compare ourselves with Old Testament saints and prophets when we see the mistakes they made, even David committing adultery. Remember, he was under the old covenant. అందుకే మనం పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులతోనూ ప్రవక్తలతోనూ మనం పోల్చుకోకూడదు. దావీదు కూడా వ్యభిచారంలో పడిపోయాడు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన పాత నిబంధనలో ఉన్నాడు.
Many Christians don't understand the distinct difference between Old Covenant and New Covenant. అనేక మంది క్రైస్తవులకు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలియదు. The privilege we have of being filled with the Holy Spirit today from within, which they never had in the Old Covenant. ఈనాడు మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండొచ్చు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను కలిగి ఉండొచ్చు, కానీ పాత నిబంధనలో అది సాధ్యం కాదు. When it says John the Baptist was filled with the Spirit from his mother's womb, it was only upon him. The Spirit of God was upon John, but not within. బాప్తిస్మ యోహాను కూడా గర్భంలో చిన్న బిడ్డగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ నింపబడ్డాడు అని ఉంటుంది, కానీ అతను పరిశుద్ధాత్మను లోపల కలిగి లేడు, కానీ బాహ్యంగా కలిగి ఉన్నాడు. Today we have the Spirit within. ఈనాడు పరిశుద్ధాత్మను మనం మన అంతరంగము లోపల కలిగి ఉన్నాము. In the Old Covenant there was a veil between the soul and the spirit. పాత నిబంధనలో అయితే ప్రాణానికి ఆత్మకు మధ్య ఒక తెర ఉంటుంది. So the Spirit could not penetrate through that into man's spirit and dwell within. పరిశుద్ధాత్ముడు ఆ ప్రాణములో నుండి మానవుని యొక్క ఆత్మలోనికి ప్రవేశించలేడు పాత నిబంధనలో. The Spirit could only be upon people and flow over them and be a blessing perhaps to thousands. పరిశుద్ధాత్ముడు కేవలం వాళ్ళ మీద ఉండి సంచరించి వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. But in the New Covenant the Spirit comes because the veil has been rent between the soul and the spirit. Man can have God dwelling right within his spirit. కానీ క్రొత్త నిబంధనలు అయితే ప్రాణమునకు ఆత్మకు మధ్య ఉన్న తెర చినిగిపోయింది కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మానవునిలో జీవించగలడు. And from within from the innermost being the rivers of living water flow. That's the difference. ఇప్పుడు అంతరంగంలో నుండే జీవజల నదులు ప్రవహిస్తాయి, అదే తేడా. So we read here that John the Baptist had this doubt because the Spirit was not within him. బాప్తిస్మ యోహాను సందేహం కలిగి ఉన్నాడు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అతని లోపల లేడు. And so he wondered, why am I still in prison? I'm supposed to be the forerunner. కాబట్టి ఆయన ఆలోచిస్తున్నాడు, నేను ఇంకా ఎందుకు చెరసాల్లో ఉన్నాను, నేను యేసు ప్రభు కంటే ముందుగా పరిగెత్తువాడిని కదా. And I want to complete my ministry. Well, he didn't realize that he had completed his ministry. క్రీస్తు కొరకు నేను చేయవలసిన పరిచర్య ముగించాలి కదా అనుకున్నాడు, కానీ ఆయనకి తెలియదు ఏంటంటే ఆయన ఆ పరిచర్యను ముగించాడు అని. And so when he asked this question to Jesus, are you really the Messiah? నీవే మెస్సయ్యవా అని వాళ్ళు యేసు ప్రభుని అడిగినప్పుడు Jesus doesn't say to him, don't you remember what you saw at the baptism? No. నేను బాప్తిజం తీసుకునేటప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తులేదా అని ఆయన ఏం చెప్పలేదు. He understands the struggle people under the old covenant had. పాత నిబంధనలో వాళ్ళకున్న ప్రయాసం గురించి ప్రభువుకు తెలుసు. And he says, go and report to John what you hear and see, how the blind receive sight. మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానికి తెలుపుడి, గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, The lame are walking, the lepers are cleansed, the deaf hear, the dead are raised up. కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. And the poor have the gospel preached to them. That's the greatest of all, in ascending order, blind receiving sight, and the lame walking, the lepers cleansed, the deaf hear, and the dead are raised up. బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నిజానికి ఇది ముందు చెప్పిన వాటన్నిటికంటే కూడా మొదటి వరుసలో ఉంటుంది. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. And the greatest of all, the poor have the gospel preached to them. వీటన్నిటికంటే కూడా విలువైంది ఏంటంటే బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. So the Lord was saying, here are the signs that prove that I am the Messiah. నేనే మెస్సయ్యను అని రుజువు చేయటానికి ఇవన్నీ సూచనలు. So we see clearly that all these signs mentioned in verse 5 were not necessarily to be repeated throughout the Christian era, that throughout 2000 years. ఈ 5వ వచనంలో మనం చూసిన సూచక్రియలన్నీ కూడా ఈ క్రైస్తవ యుగంలో ఈ 2000 సంవత్సరాలు కూడా ఎప్పుడు అవి జరగాల్సిన అవసరం లేదు. Christians would go around giving all blind people sight and making all deaf people hear and make cleanse all lepers and raise out dead people. That's not the meaning. ఎప్పుడు కూడా క్రైస్తవులు ప్రతిసారి గుడ్డివారు చూపు పొందేటట్లు, కుంటివారు నడిచేటట్లు, కుష్ఠరోగులు శుద్ధులయ్యేటట్లు, చెవిటివారు వినేటట్లు, చనిపోయిన వారు లేచేటట్లు చేయాల్సిన అవసరం లేదు. These were specific signs that were meant to endorse the fact that Jesus was the Messiah himself. యేసే మెస్సయ్యగా వచ్చాడు అని తెలియజేయటానికి కావాల్సిన రుజువులు ఇవి. And he makes it very clear here
Because that was the question, how do we know you're the Messiah? ఎంతో స్పష్టంగా ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి నీవే మెస్సయ్యవా అని అడిగారు కాబట్టి ప్రభు చెప్పారు వీటి గురించి. It's important for us to understand what Jesus was teaching here so that we don't live under the false illusion కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏది బోధిస్తున్నారో మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. లేనట్లయితే మనము తప్పుడు ఊహల్లో జీవించే అవకాశం ఉంటుంది. that a lot of Christians live today, that every single Christian who is sick must be healed. It doesn't work, and preachers who preach that are leading others into a deception. ఈనాడు అనేక మంది క్రైస్తవులు జీవిస్తున్నట్లుగా రోగిగా ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా స్వస్థత పొందాలి అని వాళ్ళు అనుకుంటారు. అదేవిధంగా అనేక మంది బోధకులు కూడా ఎటువంటి తప్పుడు విధానంలో నడిపిస్తూ ఉన్నారు. So remember, these were the signs that endorsed the fact that Jesus was the Messiah. యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ్య అయి ఉన్నాడని రుజువు చేయటానికి ఈ సూచక్రియలు చేయబడ్డాయని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.